ఏంటమ్మాయి ఖాళీ కూర్చున్నావు? మా అబ్బాయిలా లండన్ ఏమి వెళ్తలేదా నువ్వు? ఓయమ్మా చాలా చిన్న సెకండ్ లేవురా నీలో. ఎరా వాలంటీరు, ఏంటి దిగాలకి వెళ్తున్నా? లేదన్న ఇక్కడ దాకా వెళ్తున్నా. ఏం భయపడ మాకు, మళ్ళీ మన జగనాన్ని గెలిపిద్దాం. నీ వాలంటీర్ జాబ్ నీకు ఇప్పిద్దాం, సరేనా? అదేంటి బాబాయ్ అతనికి జాబ్ ఇప్పిస్తా అంటున్నావు? మరి మనకు పనోడు కావాలి కదా. అదేదో మీ అబ్బాయికి ఇప్పించుకోవచ్చు కదా మరి. చిచ్చి, నా కొడుకులకు వాలంటీరా? జగనన్న పిల్లలు లండన్, రోజక్క పిల్లలు ఫారెన్, అంబటి కూతుళ్ళు అమెరికా, అలాగే నా పిల్లలు కూడా వాలంటీరీ జాబులు చేసుకుంటూ నా పిల్లలు ఇక్కడ ఉండిపోవాలా ఏంటి? మరి ఆయన మాత్రం వాలంటీర్గా చేస్తూ ఇక్కడే ఎందుకు ఉండిపోవాలి? నా పిల్లలు అమెరికాలో ఫారెన్లోనూ సెటిల్ అయిపోతే మనోడికి ఒక పనోడు కావాలి కదా. మళ్ళీ మన జగనన్న గెలుస్తాడు, ఒక 5,000 ఇచ్చి వాలంటీర్లను పెడతాడు. మళ్ళీ మీ జగనన్న అవసరం లేదు, వాలంటీర్ జాబులు అవసరం లేదు. లోకేష్ గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, అప్లై చేస్తున్నాను. అన్నా మా బిడ్డకు మంచి పేరు పెట్టన్నా. మావిగన్ అని పేరు పెట్టండి. మావిగనా? ఇదేదో తమిళ సినిమా టైటిల్ లా ఉంది. అన్నా మళ్ళీ నువ్వు అధికారంలోకి వచ్చేదాకా పక్క రాష్ట్రానికి పారిపోయే ఆలోచనలు ఏవి లేవన్నా. తెలుగు పేరు పెట్టన్నా. మావిగన్ తెలుగు పేరే తల్లి. మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు. ఒకవేళ మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తే అప్పుడు మాట మార్చేస్తా. మచిలీపట్నం నుంచి 3 రాజధానులకు వచ్చేస్తా. వైజాగ్ నుంచి వై తీసుకొని, విజయవాడ నుంచి వి తీసుకొని, కర్నూలు నుంచి ఖా తీసుకొని వైవిఖాని పెడతా. వైవికానా? వివేకాలా ఉందేంటి? పేరు నచ్చిందా తల్లి? మీ పార్టీ మీద నమ్మకం సచ్చింది. అమరావతి. ఆహా చూడు, అనడానికి వినడానికి తెలుగుతనం ఉట్టి పడేలా ఎంత హాయిగా ఉందో. మావిగన్ తెలుగుకి తెగులు పుట్టేలా పేర్లేంటన్నా? బాబు కట్టించిన రాజధానిని నడపడానికి నా ఇగో ఒప్పుకోదు. అయితే మావిగన్ అని పేరు పెట్టుకుంటారా తల్లి? ఆ దిక్కుమాలిన పేరు పెట్టుకోం. ఆ పోలవరం పూర్తి చేయడం అసాధ్యం అండి. అది ఎవరికీ అర్థం కాదు, మాకు అసలుకే అర్థం కాలేదు. పోలవరం ని 2027 వరకు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. అసలు పోలవరం 99.9999% పూర్తి చేసింది మేము. మా జగనన్న మా హయాంలో పూర్తి చేసేయండి పోలవరాన్ని. ఆంధ్రాకి ఒక రాజధాని ఎందుకండి? 3 రాజధానులు ఉండాలి. 3 రాజధానులు అభివృద్ధి చేస్తాం. మావిగన్ రాజధాని ఉంది, అదేనా తీసుకోండి. ఆంధ్రాకు ఒక రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలి. దాన్ని శరవేగంగా పూర్తి చేస్తాం. అమరావతి పూర్తవడానికి కారణం మేము. రైతుల దగ్గర నుంచి భూసేకరణ చేసి ఇచ్చింది మేము. అమరావతిని మేము పూర్తి చేస్తున్నాం రాజధానిగా. ఆ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి. అదొక గూడౌన్ మాత్రమే. గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రాకి వేస్ట్ అండి, వద్దు అసలు. ఆంధ్రాకి గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ఆ గూగుల్ డేటా సెంటర్ మాది, అదానితో సంతకం పెట్టుకుంది మేము. ఆ గూగుల్ డేటా సెంటర్ మేము తీసుకొస్తున్నాం అండి ఆంధ్రాకి. ఒరిస్సా నుంచి విఠల్ స్టీల్ ప్లాంట్ అంట. ఈ లోకేష్ ముఖారందం చూసి, చంద్రబాబు ముఖారందం చూసి, వీళ్ళ ముఖాలు చూసి వస్తుందంట ఇక్కడికి అనకాపల్లికి. వేస్ట్ అండి స్టీల్ ప్లాంట్. అనకాపల్లికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి 150,000 ఉద్యోగాలు కల్పిస్తున్నాం. మా జగనన్న ముఖారందం చూసి విఠల్ స్టీల్ ప్లాంట్ వచ్చిందండి. మా జగనన్న తీసుకొచ్చాడండి, నమ్మండి ప్లీజ్ అండి. అవునవును, మీరే తెచ్చారు. మీకు క్రెడిట్ చోరీ డిజార్డర్ ఉందిరా, వెళ్ళి మంచి డాక్టర్ కి చూపించుకోండి. జాబ్ క్యాలెండర్ ఇవ్వలా ఊరుకున్నా, మద్యపాన నిషేధం చేయలా ఊరుకున్నా, రాజధాని కట్టలా ఊరుకున్నా, త్రిపుల్ ని కొట్టినా ఊరుకున్నా, తిరుమల లడ్డు నెయ్యి కల్తీ చేసినా ఊరుకున్నా, కానీ అమ్మలాంటి అమరావతిని మావిగని చేయడం తప్పన్నా. తప్పదు తమ్ముడు. బాబు నేను తెచ్చిన సచివాలయాలు అట్లే పెట్టాడు, కానీ నేను బాబు కట్టిన అన్నా క్యాంటీన్లు కూల్చేసిన, ఎన్టీఆర్ కట్టిన యూనివర్సిటీల పేర్లు మార్చేసిన. అట్లే రేపొద్దున నేను వచ్చాక అమరావతిని మావిగన్గా మార్చేస్తా. ప్లీజ్ జగన్, అమరావతి వద్దు, మావిగనే ముద్దు. మళ్ళీ మావిగన్ అన్నారంటే నీళ్లు లేని బావిలోకి నూకుతా, లేదా నేను దూకుతా. ఇంకా రాలేదేంటబ్బా? ఇదిగో ముత్యాల బాబురావు నువ్వేనా? నేనే. నీకు లీగల్ నోటీస్ వచ్చింది. దీనికండి? నువ్వు మా జగనన్నకి ఓటే లేదు కదా. ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఓటేకపోవడం వల్ల మా అన్న ఓడిపోయాడు. మా అన్నకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, అందుకు నీ మీద కేసు వేసాడు. రేపు 11వ తారీఖు కోర్టులో హాజరవ్వాలి, మర్చిపోబాకు. రావాలా? యువర్ ఆనర్, ఈ ముద్దాయి జగన్ గారికి ఓటేయకపోవడం వల్లే ఆయన గెలవలేదు, అందుకే ప్రతిపక్ష హోదా రాలేదు.
ముందుగా ఈ ముద్దాయిని శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమైంది బాబాయ్? జగన్ కోటి వెళ్ళేది నా మీద కేసు వేసాడమ్మా కోర్టులో. అబ్బా! ఇదొక్కటే చేయలేదనుకున్నాను, ఇది కూడా చేసేసాడా? ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని కూటమి ప్రభుత్వం మీద కేసు పెట్టాడు. ఓటే లేదని ఆఖరికి ఓటర్ మీద కూడా కేసు పెట్టాడు. మా జగనానికి ప్రతిపక్ష హోదా రాకపోవడానికి కారణం ఈ ఓటరే కాబట్టి ఈ ఓటర్ని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఇదంతా కళ. ఆయనకి ప్రతిపక్షం రాలేదన్న కోపంతో ఓటర్ల మీద కేసు వేసినా వేస్తాడు. అమ్మో. మావిగాన్ 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 ఏంది సజల జై జగన్ అనకుండా మావిగన్ అంటా ఉన్నారు. కాలం మారింది, కాలంతో పాటు మనము మారాలి, అందుకే కార్యకర్తలు మావిగన్ అంటున్నారు. ప్రెస్ మీట్ లో నేనేదో మావిగన్ అన్నాను, మన కార్యకర్తలకు అంత బాగా నచ్చేసిందా? చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. మా అంటే మద్యం మాఫియా, వి అంటే విచ్చలవిడి దోపిడి, గన్ అంటే గంజాయి సామ్రాజ్యం మొక్కలో అంత అర్థం ఉంది లేదేటి అని అర్థం చేసుకుని ఇన్నాళ్ళు మనకు కార్యకర్తలుగా ఉన్న మాఫియా మొత్తం జై జగన్ అని మానేసి మావిగన్ అంటున్నారు. అందుకే నేను ప్రెస్ మీట్ కి రాను, హాయిగా ప్యాలెస్ లో పడుకుంటాను అంటాను. మీరేదో రాసేస్తారు, నేనేదో వాగేస్తాను. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి జనం ఇలా నన్ను ఆడేసుకుంటా ఉన్నారు. ఇంకోసారి ప్రెస్ మీట్ కి పిలవకు. బాబాయ్ 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 బాబాయ్, మీరు మాకు మళ్ళీ ఓటేస్తే ఆంధ్రాని సింగపూర్ లా చేస్తాం. మీరు మాకు మళ్ళీ ఓటేస్తే సంవత్సరానికి 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రైతులకి పురుగుల మందు యూరియా బస్తాలు ఫ్రీగా ఇస్తాం. మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం. మీరు మాకు ఓటేసారంటే మావిగన్ రాజధాని ఇండియాలోనే #1 రాజధాని చేస్తాం. ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 50,000 ఇస్తాం. మీరు మాకు ఓటేసారంటే మా పార్టీ నుంచి రోజాని ఎల్లగొట్టేస్తాం. అవునా? నిజంగానా? మీకు ఓటేస్తే ఇవన్నీ చేస్తారా? నమ్మేశావు కదా, నమ్మేశావు కదా. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. మేము చేస్తా ఉంటే ఎట్లా ఉన్నావయ్యా? ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు. 11 తోటి జనాల చేతులు ఎప్పుడో ఫూల్ అయ్యారు. ఈసారి ఒకటొచ్చి మళ్ళీ ఫూల్ అవుతారు. బాబాయ్ 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 బాబాయ్, మీరు మాకు మళ్ళీ ఓటేస్తే ఆంధ్రాని సింగపూర్ లా చేస్తాం. మీరు మాకు మళ్ళీ ఓటేస్తే సంవత్సరానికి 50 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. రైతులకి పురుగుల మందు యూరియా బస్తాలు ఫ్రీగా ఇస్తాం. మద్యం లేకుండా మద్యపాన నిషేధం చేస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగం లేకుండా చేస్తాం. మీరు మాకు ఓటేసారంటే మావిగన్ రాజధాని ఇండియాలోనే #1 రాజధాని చేస్తాం. ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఆడపిల్లకి సంవత్సరానికి 50,000 ఇస్తాం. మీరు మాకు ఓటేసారంటే మా పార్టీ నుంచి రోజాని ఎల్లగొట్టేస్తాం. అవునా? నిజంగానా? మీకు ఓటేస్తే ఇవన్నీ చేస్తారా? నమ్మేశావు కదా, నమ్మేశావు కదా. ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్, ఏప్రిల్ ఫూల్. మేము చేస్తా ఉంటే ఎట్లా ఉన్నావయ్యా? ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు, ఫూల్ అయిపోయావు. 11 తోటి జనాల చేతులు ఎప్పుడో ఫూల్ అయ్యారు. ఈసారి ఒకటొచ్చి మళ్ళీ ఫూల్ అవుతారు.